బ్రహ్మ విద్యా చైతన్య రాశారు. పేరు ప్రజ్ఞాబంధము. ఆయన గురుదేవులతో ఆయనకున్నటువంటి ప్రజ్ఞాబంధం ఏమిటి అన్నదాన్ని రాశారు ఆయన. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. హరి ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ప్రజ్ఞాబంధము నా గురుదేవులతో. పూజ్యశ్రీ స్వామి ప్రజ్ఞారణ్య మహారాజు గారు, యోగి ప్లోటో ప్లాజం స్వామీజీ అంటారట ఆయన్ని. యోగి బ్రహ్మ విద్యా చైతన్య, యోగిరామ తపోవనం. ఆయన గురించి ఈ ప్రజ్ఞారణ్య స్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మ విద్యానంద వారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని గురించి సముద్రాల లక్ష్మయ్య గారు చిన్న మనకి పరిచయం చేస్తున్నారు. సముద్రాల లక్ష్మయ్య గారు మలయాళ స్వాముల వారి శిష్యులమ్మ. పైగా మన సర్వేశ్వర స్వాముల వారు కూడా బాగా సన్నిహితులు. ఆయన సముద్రాల లక్ష్మయ్య గారు ఆయన దీని గురించి, ఈ పుస్తకాన్ని గురించి, ఈ బ్రహ్మ విద్యా చైతన్య గారి గురించి చెప్తున్నారు. నివేదన. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని శృతి. తత్వజ్ఞులచే నానా విధాలుగా కీర్తింపబడిన పరతత్వము ఒక్కటే అని ఆ వేదవాక్యానికి అర్థం అన్నమాట. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే తత్వజ్ఞులందరి చేత కూడా కీర్తింపబడినటువంటి పరతత్వం ఒక్కటే అని ఆ వాక్యానికి అర్థం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని సంకీర్తన ఆచార్యులు బ్రహ్మైకత్వాన్ని కీర్తించారు కదా. అన్నమాచార్యుల బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని కీర్తించారు కదా. ఉండేది రాముడొక్కడే అని భగవదవతార తత్వాన్ని వర్ణించిన హరిదాసులు సాకారం నిరాకారంలోనే అంతర్భవిస్తుంది అని గానం చేశారు. ఉండేది రాముడొక్కడే అని భగవద్ అవతార తత్వాన్ని వర్ణించినటువంటి హరిదాసులు ఈ సాకారము నిరాకారములోనే అంతర్భవిస్తుంది అని గానం చేశారు. పరతత్వం ఒక్కటే, దానిని వివరించే మతమే అద్వైతం. శ్రీ శంకర భగవత్పాదులు అద్వైతాన్ని విస్తృతంగా ప్రచారం చేసి జగద్గురువుగా ప్రసిద్ధి పొందారు. వారిని అనుసరించి సాధన గావించినటువంటి పలువురు సాధకులు బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించారు. సంసార సాగరాన్ని తాము తరించి ఇతరులను కూడా తరింపు చేశారు. వివేక చూడామణిలో శాంత మహంతో నివసంతి సంతో వసంత వల్లోక హితం చరంతః. తీర్థాః స్వయం భీమ భవార్ణవం జనాన హేతునాన్యనపి తారయంతః అన్న శ్లోకం అట్టి మహనీయుల్ని కీర్తించింది. బ్రహ్మతత్వ ప్రతిపాదికమైన ఈ యోగ మార్గాన్ని అనుసరించి ప్రాచీన కాలానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ బ్రహ్మ విద్య ప్రతిపాదికమైన ఈ యోగ మార్గం అనుసరించడం అన్నది ప్రాచీన కాలానికి మాత్రమే పరిమితము కాలేదు. ఈ ఆధునిక యుగంలో కూడా అద్వైతాన్ని అనుసరించి తరించిన వారు, అనుయాయులను కూడా తరింపచేసిన వారు అనేక మంది ఉన్నారు. అట్టివారిలో ప్రథమ గణనీయులు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వేదోక్త మహావాక్యాలను నిజ జీవితంలో నిరూపించిన బ్రహ్మజ్ఞులు శ్రీరమణులు. వారు ప్రబోధించిన జ్ఞాన మార్గమైన అద్వైతముతో సమన్వయించడంలో మౌనము మహోత్కృష్ట సాధనగా ప్రసిద్ధి పొందింది. భగవాన్ ప్రబోధించిన జ్ఞాన మార్గంలో అద్వైతంతో సమన్వయం చేయడంలో మౌనమే గొప్ప సాధనగా ప్రశస్తిని పొందింది. ఒక శిష్యుడు గురువు చెంతకి వెళ్లి, మహాత్మా, తాపత్రయ అగ్ని చేత దహింపబడే నన్ను భవదీయ కరుణా కటాక్ష వీక్షణమనే వర్షము చేత చల్లార్చి శాశ్వత ఆనంద మోక్ష సుఖము ప్రసాదించుము అని వేడుకున్నట్ట. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి, తాపత్రయ అగ్నితో దహింపబడుతున్నాను స్వామి, మీరు
నీ కరుణాకటాక్ష వీక్షణాలతో నాకు ఈ తాపాన్ని చల్లార్చి శాశ్వత ఆనందముగు మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండినటువంటి గురువు చిత్రపు బొమ్మలాగా ఉన్నాడే కాని ప్రత్యుత్తరం ఇవ్వలేదట. అలా ఒక బొమ్మలాగా ఉండిపోయాడంటే కదలలేదు, మెదలేదు, తిరిగి సమాధానం కూడా చెప్పలేదు. మళ్ళా ఆ శిష్యుడు, ఓ పుణ్యపురుష, తమ బోటి మహాత్ములు మాత్రం శాశ్వత ఆనందం అనుభవించి మౌనంగా ఉంటే మా బోటి వారు ఎలా తరింపగలరు స్వామి అని ప్రశ్నించాడు. ఇప్పుడు గురువు, ప్రియ సోదర, నీ ప్రశ్నకు తగిన సమాధానం ఇస్తూనే ఉన్నాను, కానీ నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. మౌనాన్ని వేడి విపులంగా సమాధానం చెప్పాడు. మౌనములోనే సముచిత సమాధానము కలదని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ విషయం శ్రీ మలయాళ స్వాముల వారు 1919లో రచించినటువంటి శుష్క వేదాంత తమోభాస్కరము అనే గ్రంథంలో విశదంగా మనం చూడొచ్చు. భగవాన్ రమణుల వారి అనుయాయుల్లో ప్రథమ శ్రేణికి చెందినటువంటి వారు శ్రీ ప్రజ్ఞారణ్యం స్వామీజీ వారు. వారు పలు ప్రదేశాల్లో శిష్యులకి యోగ సాధనలో తగిన శిక్షణలు ఇచ్చారు. తిరుపతిలోని శ్రీ మలయాళ సద్గురు మందిరంలో వారు నిర్వహించిన శిక్షా తరగతిని చూసి నేను అమందానందాన్ని పొందాను. ఒకసారి హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఒక వారం దినాలు నేను యోగ వాసిష్ఠ మీద ప్రసంగించాను. ఆ సభలో పాల్గొన్న శ్రీ ప్రజ్ఞారణ్య స్వాముల వారు నన్ను ఎంతగానో అభినందించి ధన్యుణ్ణి గావించారు. ఈ గ్రంథం రచించిన శ్రీ బ్రహ్మ విద్యా చైతన్య గారు పూర్వజన్మలోనే ఆధ్యాత్మిక సంస్కార సంపన్నులై ఉన్నారు. వారు శ్రీ ప్రజ్ఞారణ్య స్వామి వారి సన్నిధిలో చేరి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారి బోధలను శ్రద్ధాశక్తులతో విని ధన్యులయ్యారు కూడా. ఈ బ్రహ్మ విద్యా చైతన్య గారు అధ్యాత్మ విద్యానాం అన్నట్లు విద్యలలో అధ్యాత్మ విద్యయే మేటి విద్య. దాని పట్ల అభిరుచి అందరికీ కలగమన్నా కలగదు. ఈ బ్రహ్మ విద్యా చైతన్య గారు గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ విద్య పట్ల శ్రద్ధ గలవారయ్యారు. వారు కావించిన గురుసేవ వారికి ధన్యతను చేకూర్చింది. గురు శిష్యుల సంభాషణ రూపంలోనే గీతాది ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు వేదాంత సత్యాలు ప్రకటించేవి. ఈ గ్రంథ రచనలో కూడా ఆ సంప్రదాయమే పాటింపబడింది. వయస్సు పైబడిన తర్వాత అధ్యాత్మ దృష్టి కలగవచ్చునేమో, కానీ శ్రీ చైతన్య గారికి లేతప్రాయంలోనే ఆ దృష్టి సిద్ధించింది. అది వారి పూర్వ పుణ్య. ఈ గ్రంథం విస్తృత వ్యాప్తి పొంది బ్రహ్మ విద్యకు తగిన వ్యాప్తిని కలిగించుగాక. గ్రంథకర్తతో పాటు దీని ముద్రణలో శ్రద్ధ చూపించిన శ్రీ ఆదిత్య శర్మ గారు అభినందనీయులు. ప్రజ్ఞారణ్య గురో శిష్య బ్రహ్మ విద్యా విశారద శ్రీ బ్రహ్మ విద్యా చైతన్య బ్రహ్మజ్ఞ సన్ విరాజతాం అంటూ సముద్రాల లక్ష్మయ్య గారు ఈ నివేదన అందించారమ్మా. 14/3/2022 ఇక ప్రశంస. కామసాని కృష్ణారెడ్డి గారు, బ్రహ్మ విద్యా చైతన్య 7 అడుగుల వివాహ బంధాన్ని పరిచయించి ప్రజ్ఞారణ్య స్వామితో ప్రజ్ఞాబంధాన్ని బలపరుచుకున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక విప్లవ వీరుడు. ఆ క్రమంలోనే కేవలం రోజుకి 1 లీటరు పాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏకదాటిగా 10-12 గంటలు ధ్యాన సాధన చేయు తీవ్ర జిజ్ఞాసు కూడా అతడు. అటువంటి చైతన్యం గురించి అతి సామాన్యుడైన నేనేమి ప్రశంసించగలను? అయినా గురుకృపతో నాకు గల సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని 4 మాటలు రాయిచున్నాను. గ్రంథాన్ని శ్రద్ధతో ఆమూలాగ్రము చదివాను. వాల్మీకి, వేదవ్యాసులు మరియు పోతన మొదలగు వారు స్వానుభవపూర్వకంగా రచించిన గ్రంథాలు ఇప్పటికీ అమృతప్రాయంగా నిలిచిపోయాయి. అదే విధానంలో చైతన్య గారు గ్రంథ రచన చేసి ధన్యుడయ్యాడు.
లోతైన ఆధ్యాత్మిక విషయాలను సంభాషణ శైలిలో అతి సులభంగా అందించారు. గురు శిష్యుల సంభాషణ శైలి మృదుమధురంగా ఉంది. అందులో బాహ్య అంతర అర్థాలతో అసలు సిసలైన నేను గారిని గురించి వివరించిన విధానం అద్భుతం. పాఠకులలో గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇది తప్పనిసరిగా తీసుకురాగలదు. ఆ సద్గురు కృప అందరిపైన సదా ఉండుగాక. శ్రీ సద్గురు కృపకు తాత్కారణంగా నేను కొన్ని స్వవిషయాలను పాఠక మహాశయుల ముందు పెడుతున్నాను. 1970వ సంవత్సరంలో జాతీయ ఉద్యమ ట్రైనీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అవార్డు రావడం, 1971వ సంవత్సరంలో నేను జరిగిన ఇండో పాక్ యుద్ధంలో 5 పతకాలు పొందడం, 1975వ సంవత్సరంలో న్యూఢిల్లీలో స్వామి చిన్మయానందుల వారితో పరిచయం కలగడం, చిన్మయానంద మిషన్ ద్వారా 6 నెలలు గీత ఉపనిషత్తుల అధ్యయనం లభించడం నా జీవితంలో మరుపురాని దివ్య సంఘటనలు. ఎయిర్ ఫోర్స్ నుండి 1985వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందడం, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ విభాగంలో వెల్ఫేర్ ఆఫీసర్గా, హాస్టల్స్ నిర్వహణలో అనూహ్య మార్పులు, అధికారుల అండగా చేయగలగడం, ఉత్తమ అవార్డులెన్నో పొందడం నిజంగా నా గురుదేవుల యొక్క కృపయే. తర్వాత ఒక శుభముహూర్తాన బుచ్చిరెడ్డిపాళెంలో పూజ్యశ్రీ ప్రజ్ఞారణ్య స్వామి గారితో గట్టి ప్రజ్ఞాబంధం ద్వారా ఒకటయ్యాం. అప్పటి నుంచి స్వామి శరీర పరిత్యాగం చేయు వరకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక ఆంతరంగిక కార్యక్రమాలను చేయు పరమ భాగ్యం నాకు లభించింది. ఎన్నో పాఠశాలల్లో, కళాశాలల్లో ఆధ్యాత్మిక తరగతులను, కార్యక్రమాలను స్వామివారితో కలిసి చేయడం జరిగింది. బ్రహ్మ విద్యా చైతన్య యొక్క సాధనను చూసి స్వామివారు ఎంతో సంతోషపడేవారు. స్వామివారి యొక్క ఆశయాలను, సాధనా పద్ధతులను చైతన్య గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రజ్ఞాబంధము నా గురుదేవులతో అన్న గ్రంథాన్ని వారు రచించారు. ఈ గ్రంథాన్ని అందరూ చదివి శ్రీ సద్గురుదేవుల కృపకు పాత్రులు కావాలని గురుదేవుల దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతున్నాను. ఇట్లు సద్గురు సేవలో కామసాని కృష్ణారెడ్డి, బిఏ బిఈడి, రిటైర్ ఆఫీసర్. ఆయన ఇలాగా ఆ ప్రజ్ఞారణ్య గురుదేవులు, ఆయన శిష్యులు అయినటువంటి బ్రహ్మ విద్యా చైతన్య గారు అని పరిచయం చేసి ఆయన రచించినటువంటి ఈ పుస్తకాన్ని గురించి రాశారు. ఇక తరువాత ఓం అరుణాచలేశ్వరాయ నమః. కరుణించిన ప్రత్యక్ష దైవము. అడగకుండానే అన్నీ ఇచ్చేవాడు భగవంతుడు అంటారు. ఈ వాక్యాన్ని నిరూపిస్తూ నన్ను కరుణించి తమ పాదాల చెంతకు చేర్చుకుని అడగకుండానే సకలము ప్రసాదించిన నా హృదయమున నిలిచి అన్ని వేళలా నాకు మార్గోపదేశం చేయుచున్న నా గురుదేవులు పూజ్యశ్రీ స్వామి ప్రజ్ఞారణ్య మహారాజ్ యొక్క ఉత్కృష్ట యోగ స్థితి అయినటువంటి సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిని తెలియచేస్తూ కింద తెలుపబడినవి. అవి ఏమిటి అన్నవి: 1. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ తన సహజ ఆత్మస్థితిలో ఉంటాడు. నిద్రకాని నిద్రలో ఉంటాడు. అయినా శరీరంతో చేసే వ్యవహారము కాని, ధ్యాననిష్ట గాని, నిద్ర కాని వీటిలో ఏ ఒక్కటి అతనికి తెలియదు. జరుగుతూ ఉంటాయి అవన్నీ. శరీరంతో చేసే వ్యవహారాలన్నీ కూడా కర్మలు గాని, ధ్యాననిష్ట గాని, నిద్ర గాని వీటిలో ఏ ఒక్కటి అతనికి తెలియదు. ఎందుకంటే తన సహస్థితిలో తాను సహజంగా ఉంటాడు. ఇక 2వది, తుర్యాన్ని ఎప్పుడూ మేల్కొనక నిద్రించే మహానిద్ర అని అన్నా, లేక నిద్ర లేని కేవల నిత్య జాగ్రత్త అని అన్నా కూడా ఒకటే. తుర్యం అంటే ఎప్పుడూ మేల్కొనక నిద్రించే మహానిద్ర.
ఇప్పుడు మేల్కొనకంటే ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో కలబడుతున్న స్థూల ప్రపంచం మీదకి ధ్యాస లేకపోవడం. ఎప్పుడూ మేల్కొనక నిద్రించే మహానిద్ర అని, నిద్రలేని కేవల నిత్య జాగ్రత్త అని చెప్పవచ్చును. తురీయమంటే చిత్తకాంతి కలిగిన బ్రహ్మ విద్వరిష్ఠుడు ఇంద్రియములను నిగ్రహించి బాలుని వలను, పిచ్చివాని వలను, పిశాచము వలను, నిద్రిస్తున్న వాని రీతిగాను జగమును మరిచి ఉంటాడు. చిత్తశాంతి కలిగిన బ్రహ్మ విద్వరిష్ఠుడు, చిత్తంలో ఒక్క చింత కూడా లేదు అతడికి. సీతారామనే సంవాదంలో చెప్పబడింది ఈ మాట. చిత్తశాంతి కలిగిన బ్రహ్మ విద్వరిష్ఠుడు ఇంద్రియాలను నిగ్రహించి బాలుడిలాగా, పిచ్చివాడిలాగా, పిశాచం వలె, నిద్రించు వాని వలె జగమును మరిచి ఉంటాడు. ఇక 4వది, ఆత్మానుభవం పొందిన వారే ఆ సుఖాన్ని అనుభవించగలరు. మిగిలిన వారు సుఖాన్ని ఊహించి వర్ణించగలరేమో గాని ఆ అనుభవాన్ని పొందిన వారే నిజంగా ఆ సుఖం అంటే ఏంటో తెలుస్తుంది వారికి. కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆ ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం ఏమిటో వారికి తెలియదు. అటువంటి ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆ ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం ఏమిటో వారికి తెలియదు. వాళ్ళు ఏమి సాధన చేసి దానిని పొందారో ఆ సంగతి వాళ్ళకి తెలియదు. అలాంటి దివ్యానందంలో ఉంటారు. అద్వితీయ పరతత్వమైన ఆత్మస్వరూపాన్ని ఎడతెరిపి లేకుండా ఏకాగ్రతతో అవలోకించడమే పరమ ఉత్తమమైన శుద్ధ మౌనము అని చెప్పబడుతోంది. అద్వితీయమైన, రెండోది లేని పరతత్వమైన మన ఆత్మస్వరూపాన్ని ఎడతెరిపి లేకుండా సదా ఏకాగ్రతతో చూస్తూ ఉండడమే పరమ ఉత్తమ శుద్ధ మౌనము. ప్రశ్నలు జవాబులు అన్నీ కూడా ద్వైత భాషలోనే కుదురుతుంది. రెండోది ఉంటేనే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అద్వైత భాషలో రెండోది ఉండదు గనక అది మౌనమే ఉంటుంది. అట్టి మౌన రూపంలో ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ద్వైతం ఉండదు. మౌనం అనే అద్వైత భాషలో అవి ఉండవన్నమాట. అద్వైత భాష మౌనం, ద్వైతంలోనే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. గురు శిష్యుల మధ్య జ్ఞాన విషయ బోధన ఇద్దరి మధ్య సంవాద రూపంలో జరుగుతుంది. ఒకరు అడుగుతుంటే ఒకరు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఏ స్థితిలో ఉంటే ఇద్దరి మనసులు ఏకమవుతాయో ఆ మనసులోని మౌన స్థితిలో ఉండడమే ఉత్తమమైన సంవాదమట. ఇప్పుడు దర్శించిన సకల వేద ఆగమ సిద్ధాంతాల సారమైన సత్యము, అనుష్ఠించవలసిన సదాచారము ఏమిటి అంటే మౌనము అనేటువంటి పరమ శాంత స్థితియే. అదే అయిన సాధన. ఇటువంటి వాక్యములే కాకుండా మరికొన్ని శాస్త్రవాక్యాలకు నిదర్శనంగా నిలిచిన అట్టి ఉత్కృష్ట యోగ స్థితిలో మేము తరించుటకు వీలుగా గురువు గారు ఉపదేశించిన సందర్భాలను, వారి ఉపదేశాలను ఒకే చోట స్మరించుకోవడానికి వీలుగా నేను గురువు గారితో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షణాలను కొన్నింటిని ఈ పుస్తకంలో రాసుకోవడం జరిగింది. పూజ్యశ్రీ ప్రజ్ఞారణ్య స్వామి పాదసేవకుడు బ్రహ్మ విద్యా చైతన్య. ఇక ఇప్పుడు ఈ పుస్తకం మొదలవుతుందమ్మా. ఆయన గురువు గారిని అడిగినటువంటి ఆయా సందర్భాలకి తగినట్లుగా గురువు గారు చెప్పిన సమాధానాలు మనలాంటి సాధకులు తరించడం కోసం ఇవ్వబడుతున్నాయి.